ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఇన్ఛార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. కౌన్సిల్ సమావేశం మందిరం నందు జరిగిన సమావేశానికి ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు నగరం కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత మొట్టమొదటిగా ఎన్నికైన కౌన్సిల్ ఈ నెల 17వ తేదీన ముగియనున్న నేపథ్యంలో నేడు జరిగిన చివరి సమావేశంలో 41 అంశాలను సమావేశం నందు ప్రతిపాదించగా 1-2 మినహా మిగిలిన తీర్మానాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గడిచిన 5 ఏళ్లు ప్రజల సంక్షేమం కోసం కౌన్సిల్ సభ్యులు పనిచేశారని ఇన్ఛార్జ్ మేయర్ వేమూరి సూర్యనారాయణ అన్నారు. కరోనా మెంతా తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. రానున్న 2 ఏళ్లలో ఒంగోలు నగరం మహానగరానికి ధీటుగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, మెడికల్ అధికారి వైష్ణవి పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ మొట్టమొదటి పాల్గొనడం మంది చివరి సమావేశంలో నాకు ఒక సమావేశాన్ని అధ్యక్షత వహించేట్టుగా నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వచ్చినట్లు. ఇంకా మన ఒంగోలు అభివృద్ధికి శాతం గారు కృషి చేస్తున్న ఎంపీ గారికి, సంతోషమైన ఎమ్మెల్యే గారికి, మన కమిషన్ గారికి, మన సిబ్బందికి, మన కార్పొరేటర్లకి, మేయర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. అందరం కూడా ఈ 5 సంవత్సరాలు కూడా అందరం కోఆర్డినేషన్గా సిబ్బందితో పనిచేస్తా మంచిగా తెచ్చుకోవడం వీటందరికీ తెలిసిందే. ఈ 5 సంవత్సరాల్లో కూడా 2 ప్రధాన విపత్తులు వచ్చింది. కరోనా టైంలో మన సిబ్బంది మనం అందరం కూడా పనిచేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడాము. నెక్స్ట్ మనం మెంతా తుఫాన్లో కూడా మన ఎమ్మెల్యే గారు ఆయన గైడ్లైన్స్లో ఎక్కువ నష్టం లేకుండా 1 రోజులు ఇబ్బంది లేకుండా చేయడం కూడా మనం మర్చిపోలేదు. అంతేకాకుండా 5 సంవత్సరాలు కూడా మనల్ని గెలిపించిన మన వార్డు ప్రజలకు మనం ట్యాంక్ చెప్తా అందరూ కూడా ఏదో రాష్ట్ర సమావేశాలు కాబట్టి విమర్శలుగా ఆలోచించకుండా మన వీధులు మనం క్లీన్ చేసాము. ఏమైనా పెండింగ్ ఉంటే మనం ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తే సార్ కమిషన్ నోట్ చేసుకొని సాగు చేయడానికి కూడా
కృషి చేస్తారు. ఈ 5 ఏళ్లలో కన్నా ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో గతంలో కరోనాని ఎన్నికలని సుమారుగా చేసిన ఈ 2 సంవత్సరాలు మనం చాలా అభివృద్ధిని తీర్చగలిగాం ప్రజలకి. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనము కానీ మన సిబ్బంది కానీ కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ ఏసీ అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆరాంశాలు రోడ్ వేయడం కానివ్వండి, సీఎంలకు రోడ్ వేయడం కానివ్వండి, కొత్త రోడ్ వేయడం కానివ్వండి, ఇంకా ఎన్నో పార్కులు డివైడర్ మొక్కలు ఇట్లా అందరూ కూడా ఈ పార్క్ వరకు బాగా పనిచేశారు అనే విధంగా ఒక ఆనందం ఉంది మనకి. కాకపోతే మెయిన్ ప్రధానమైన పనులు ఈ రాబోయే 2 సంవత్సరాలు జరగబోతుంది. ఒంగోలు నగరం ఒక మహానగరంగా బ్యూటిఫికేషన్గా తయారవడానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఫండ్స్ ఇవ్వడం మనందరికీ తెలిసిందే. 60-70 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు పైపులు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు దెబ్బతిని చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి మన ఫండ్స్ అన్ని కూడా ట్యాంకర్లు రూపంలో కానివ్వండి, పైపులు రూపంలో కానివ్వండి ఖర్చు పెట్టడం నష్టపడుతున్నాం. మెయిన్ అమృత్ స్కీమ్లో ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఈ 2 సంవత్సరాల్లో తయారవుతుంది. ఇంతేకాకుండా పోతురాజు గారు కానీ ఈ నల్లగారు కానీ అన్ని ఆధునీకరణ చేయడం కానివ్వండి, వాటికి అనుసంధానంగా రోడ్లు అన్ని బ్యూటిఫుల్గా తయారు చేయడము, నెక్స్ట్ పేదవాళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్, కిట్కో ఇళ్ళు ఇంకా అన్ని రకాలుగా కూడా ఒంగోలు ఒక వైజాగ్ సిటీ లాగా తయారయ్యే క్రమంలో మన పరిమితాలు అయిపోవడం కొంచెం బాధే. కాబట్టి మనకి అన్ని కూడా మన డివిజన్లో మనం చేయగలిగిన చేయలేకపోయినా ఉంటే సార్ వాటిని నోట్ చేసుకుని కృషి చేస్తారు. ఇంకా ఇక్కడే మన భవిష్యత్తులో కూడా ఒంగోలు నగర అభివృద్ధికి సలహా ఇస్తా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని, భవిష్యత్తులో కూడా అందరూ వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మా డివిజన్కి వచ్చేటప్పటికి 25వ డివిజన్ ప్రజలకు ట్యాంక్ చెప్తున్నాను గెలిపించినప్పుడు చిన్న పనులు కొంతవరకు చేయగలిగాను. రోడ్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, అయ్యి మేజర్ బాలజరాగా ట్రైన్ ఉండి 5 ఏళ్ళకి 10 సార్లు కట్టడం, మళ్ళీ ఫండ్ ఇటు డైవర్ట్ కావడం అక్కడ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఈసారి తప్పనిసరికి అయిపోయారని రేపు 15 కూడా దాన్ని శంకుస్థాపన పెట్టడం 40 లక్షలతో. ఆ ట్రైన్ పూర్తయితే బాలజరాగా ప్రతిసారి వాళ్ళకి కొత్తపేట రాయపేట అక్కడి నుంచి వాటంతా వచ్చి అక్కడ స్టాక్ అవ్వడం చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య అయిపోతే కూడా వాటిలో మాకు మేజర్ పని నాకు పూర్తయినటువంటిది. ఇంకోటి స్కూల్ కూడా ఒకటి మధ్యలో ఆగిపోయింది, అది కూడా సార్ నుంచి తీసుకెళ్ళాము. అది కూడా కొంతమంది పూర్తయి దాని దగ్గర మిగతా స్థలంలో కమ్యూనిటీ కట్టేయడం కూడా చర్యలు తీసుకోవాలని సార్ కోరుతున్నాను. ఇంకా అందరూ కూడా లాస్ట్ సమావేశాలు కాబట్టి విమర్శపరం కాకుండా మన డివిజన్లో ఏమైనా పెండింగ్ వరకు మనకి అనుకుని చేయలేకపోయి ఉంటే చేసే విధంగా కృషి చేసే విధంగా